పైసా బలమంటే దానికి తోడు తెలివి ధైర్యం అనుభవం ఉంటే అన్నీ చెయ్యొచ్చు. అందరూ భారతీయులం అంటారు, బతుకు తెరువుకొచ్చేసరికి ఒకడి ఖాతాలో లక్షల కోట్లు, ఇంకొకటి ఖాతాలో జీరో బ్యాలెన్సు. మీ జేబులో 1,00,000 రూపాయల పైసలుంటే నా జేబులో 1000 రూపాయల పైసలుండే. అప్పుడు ఎవరికి తెలియని రహస్యమేమిటంటే నీ జేబులో 1,00,000 రూపాయలు ఉన్నట్టు నువ్వు ఎవరికి చెప్పవుగాక చెప్పవు. నా జేబులో 1000 రూపాయల పైసలుంటే నేను అందరికీ చెప్పుకుంటా, ఎందుకంటే అవి ఎవరు గుంజుకోరు కదా. ఒకడి బ్యాంకు ఖాతాలో 50 లక్షలు ఉంటే ఇంకొకడి బ్యాంకు ఖాతాలో 500 ఉండే. ఒకడికి లక్షల కోట్ల రూపాయలు ఎక్కువై వాడి ఇంటి మీద ఈడి ఐటీ ఏసీబీ సిబిఐ పడి ఒకటే సోదాలు, లాకర్లలో కోట్ల రూపాయల విలువ గల కిలోల బంగారం. మరి ఎందుకు తేడా? ఈ తేడా పోవాలంటే తెలంగాణ పాట పాటి రాష్ట్ర కమాండర్ కామ్రేడ్ మచ్చర్ల నక్సలైట్ వెంకటరెడ్డి అధికారానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా ఈత నేర్పించి ఉచితంగా 25 ఏళ్ల వరకు చదివించి ఉచితంగా మహిళలందరికీ కార్లు ఇచ్చి డ్రైవింగ్ నేర్పించి పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తాను, మద్యం నిషేధం చేస్తాను. మహిళలందరికీ 2 తులాల బంగారు గొలుసు చేయించి మెడలో వేస్తాము. ఎట్టి పరిస్థితులలో ప్రత్యేకంగా మహిళలందరూ పాటికే ఓటేసి కాంగ్రెసు బీజేపీ బీఆర్ఎస్లకు ఓటు వెయ్యవద్దు. ప్రజలందరికీ పని ఇచ్చి నెలకు 30,000 జీతం ఇస్తాము.